హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అపాజియాకిరి. వెల్కమ్ టు తెలుగు ఐకాన్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అయితే ఆ వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో వివరాలకు వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఐకాన్ ఛానల్. మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. తద్వారా మన ఛానల్ నుంచి వెలువడే మరిన్ని అప్డేట్స్ని పొందండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియో వివరాలకు వెళ్ళిపోదాం. హైకోర్టులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. 71 అసిస్టెంట్ పోస్టులు, 29 ఎగ్జామినర్ పోస్టులు, 35 టైపిస్ట్ పోస్టులు, 39 కాపీయిస్ట్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్ వెలువరించింది. ఆన్లైన్ దరఖాస్తు ఈ నెల 30 చివరి తేదీగా చెప్తూ ఉన్నారు. పూర్తి వివరాలు హైకోర్టు వెబ్సైట్ ద్వారా మనం తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అమరావతి నోటిఫికేషన్ నెంబర్ 02/2021 డేటెడ్ 9/09/2021 మనకి 9th నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. అయితే ఈ నోటిఫికేషన్ అనేది రెండు విధాలుగా ఉంది. మొదటి నోటిఫికేషన్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్, రెండవ నోటిఫికేషన్ టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్. అయితే మనకి ప్రస్తుతానికి ఈ వీడియోలో మనం అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు మనం చూడబోతున్నాం. ఎందుకంటే హైకోర్టు వెబ్సైట్ సర్వర్ ప్రాబ్లం వల్ల రెండో నోటిఫికేషన్ అనేది విడుదల కావడం లేదు. ఎందుకంటే సైట్ ఎర్రర్ వలన ఓపెన్ కావడం లేదు. అయితే మొదటి నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఈ పీడిఎఫ్ అనేది మనకి డౌన్లోడ్ అయింది. ఆ వివరాలు చూడండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ ఇన్ ద హైకోర్ట్ సర్వీసెస్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ద సెడ్ పోస్ట్ క్యారీ ద పే స్కేల్ ఆఫ్ 16,400 to 49,870. చూడండి, మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ అనే ఈ రెండు రకాల పోస్టులకి నోటిఫికేషన్స్ వెలువడింది. అంటే ఇది ఫస్ట్ నోటిఫికేషన్, సెకండ్ నోటిఫికేషన్ కూడా ఉంది. అది మరొక వీడియోలో చేస్తాను, ఎందుకంటే అది ప్రజెంట్ డౌన్లోడ్ కావడం లేదు. మీకు వీలైతే ఈ వెబ్సైట్ ఏపీ హైకోర్టు వెబ్సైట్ మీరు విజిట్ చేసి మీరు చూడండి. ఆ వెబ్సైట్ కూడా ఇక్కడ ఉంది. ద అప్లికేషన్ షల్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా ప్లేస్డ్ ఆన్ ద హైకోర్ట్స్ వెబ్సైట్ hc.ap.nic.in అనే మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క వెబ్సైట్ hc.ap.nic.in అనే వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేయాలి. నో అప్లికేషన్ షల్ బి రిసీవ్డ్ డైరెక్ట్లీ ఆర్ బై పోస్ట్. అంటే అప్లికేషన్ మనం పోస్ట్ ద్వారా అంటే నార్మల్గా అప్లై చేయడానికి లేదు. త్రూ ఆన్లైన్ మాత్రమే, ఆఫ్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ లేదు, ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే ఉంది. ఇక ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ 30/09/2021 అంటే ఈ మంత్ 30తో ఎండ్ అవుతుంది అప్లికేషన్ సబ్మిషన్ అనేది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ పోస్ట్కి 71 పోస్టులు ఉన్నాయి. పే స్కేల్ అనేది 16,400 నుంచి 49,870 ఉంటుంది. అయితే పోస్టుల వివరాలు మనం చూసినట్లయితే అసిస్టెంట్ పోస్టుల్లో వివిధ కేటగిరీలకు సంబంధించి ఓసీలో 25 పోస్టులు, అందులో 10 పోస్టులు ఉమెన్స్కి, అలాగే ఓసీ బ్లైండ్ ఆర్ లో విజన్ 1 పోస్ట్, ఓసీ హియరింగ్ ఇంపైర్డ్ 1 పోస్ట్, ఓసీ ఎక్స్ సర్వీస్మెన్ 1 పోస్ట్, ఓసీ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ 1 పోస్ట్. అలాగే కొత్తగా ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ పోస్టులు కూడా 10% కోటా కూడా ఇందులో చూపిస్తున్నారు. దానికి ఈడబ్ల్యూఎస్ కోటాలో 6 పోస్టులు, అందులో 2 పోస్టులు ఉమెన్ కోటాలోకి వెళ్ళాయి. అలాగే బీసీఏలో 6 పోస్టులు, బీసీబీలో 6 పోస్టులు, బీసీసీలో 5 పోస్టులు, బీసీడీ 1 పోస్టు, బీసీఈ 3 పోస్టులు, ఎస్సీ 10 పోస్టులు, ఎస్టీ 4 పోస్టులు. మొత్తం ఈ అసిస్టెంట్ అనే ఉద్యోగానికి 71 పోస్టులకి నోటిఫికేషన్ వెలువడింది. ఇక నెక్స్ట్ పోస్ట్ ఎగ్జామినర్. ఈ ఎగ్జామినర్ పోస్టుకి సంబంధించి 29 ఖాళీలు ఉన్నాయి. అయితే దీని యొక్క పే స్కేల్ కూడా 16,400 నుంచి 49,870గా చూపిస్తున్నారు. అయితే ఈ ఎగ్జామినర్ పోస్టుకు సంబంధించి పోస్టుల వివరాలు చూసినట్టయితే ఓసీకి 10 పోస్టులు, అందులో 3 పోస్టులు ఉమెన్ కోటా, ఓసీ బ్లైండ్నెస్ ఆర్ లో విజన్ 1 పోస్ట్, అలాగే ఓసీ ఎక్స్ సర్వీస్మెన్ కోటా 1 పోస్ట్, ఈడబ్ల్యూఎస్ కోటా 2 పోస్ట్, బీసీఏ 3 పోస్ట్, అలాగే బీసీసీ 2 పోస్ట్, బీసీడీ 1 పోస్ట్, బీసీఈ 1 పోస్ట్, ఎస్సీ 5 పోస్ట్, ఎస్టీ 2 పోస్ట్. టోటల్ 29 పోస్ట్ ఫర్ ఎగ్జామినర్ పోస్ట్కి సంబంధించి 29 పోస్టులు నోటిఫికేషన్ వచ్చింది. అంటే మనకి ఇక్కడ 2 పోస్టుల్లో అసిస్టెంట్ పోస్ట్కి 71 ఖాళీలు, అలాగే ఎగ్జామినర్ పోస్ట్కి 29 ఖాళీలు ఉన్నాయి. సెలెక్షన్ ఆర్ అపాయింట్మెంట్ ఆఫ్ క్యాండిడేట్ బీయింగ్ బీసీఈ గ్రూప్ షెల్ బి సబ్జెక్ట్ టు ద రిజల్ట్స్ ఆఫ్ సివిల్ అపీల్. అంటే బీసీకి సంబంధించి ఇక్కడ
ఒక నోట్ అనేది ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం బీసీ వాళ్ళు కూడా ఇక్కడ రిజర్వేషన్ వర్తిస్తుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ రిజర్వేషన్ అనేది యాజ్ పర్ రూల్ ప్రకారం రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఇందులో వర్తిస్తాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసినట్లయితే అసిస్టెంట్ పోస్ట్కి అలాగే ఎగ్జామినర్ పోస్ట్కి కూడా మస్ట్ హ్యావ్ బి డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియన్ ఎస్టాబ్లిష్డ్ అది అంటే ఎనీ డిగ్రీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి. అసిస్టెంట్ పోస్ట్కి ఎగ్జామినర్ పోస్ట్కి కూడా మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ అనేది 18 years to 42 years. యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ రూల్ ప్రకారము 42 years వరకు కూడా ఏజ్ అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సో దాని ప్రకారమే ఇక్కడ ఆ స్టేట్ గవర్నమెంట్ పోస్టులు ఏ విధంగా వర్తిస్తాయో దీనికి కూడా సేమ్ ప్రెజెంట్ ఏజ్ లిమిట్ అనేది 18 years నుంచి 42 years. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా మీ రిజర్వేషన్ తగ్గట్టు ఉంటుంది. అది మీకు తెలుసు. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, అలాగే బీసీ వాళ్ళకి 3 years, అలాగే మిగతా షెడ్యూల్ ట్రైబ్స్కి అయితే 10 years, డిజేబుల్డ్స్ షెడ్యూల్ ట్రైబ్స్లో డిజేబిలిటీస్ ఉంటే వారు 10 years వారికి ఏజ్ లిమిట్ అనేది ఎక్స్టెన్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ ఫీజు ఓపెన్ కేటగిరీ అండ్ బ్యాక్వర్డ్ అంటే ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 800 ఇక్కడ ఫీజు చెప్తున్నారు. అలాగే ఎకనామికలీ వీకర్ సెక్షన్ హ్యావ్ బి పే 500, ఈడబ్ల్యూఎస్ కోటాకి 500 ఫీజు. అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ ద షెడ్యూల్ ట్రైబ్స్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ కోటా 400 చూపిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది 3 రకాలుగా ఉంది. ఓపెన్ కేటగిరీ బీసీ కేటగిరీకి ఫీజు అనేది 800, అలాగే ఈడబ్ల్యూఎస్ కోటా కొత్తగా పెట్టారు కదా ఎకనామికలీ వీకర్ సెక్షన్ వారికి ఫీజు 500, అలాగే ఎస్సీ ఎస్టీ నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ మరియు ఎక్స్ సర్వీస్మెన్ కోటా వాళ్ళకి ఫీజు అనేది 400గా చెప్తున్నారు. మనం త్రూ ఏపీ ఆన్లైన్ ద్వారా మనం ఫీజు పే చేసి సబ్మిషన్ చేయాలి, ఎగ్జామినేషన్స్ అప్లై చేయాలి ఎగ్జామ్కి. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ద సెలెక్షన్ విల్ బీ మేడ్ ఆఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కామన్ ఎగ్జామ్ ఫర్ బోత్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్. ఇక్కడ మనకి అసిస్టెంట్ ఎగ్జామినర్ పోస్ట్కి సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్ మీద ఉంటుంది కాబట్టి ఈ రెండింటికి కూడా సేమ్ కామన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు. 100 marksకి ఎగ్జామ్ డిగ్రీ స్టాండర్డ్లో ఉండబోతుంది. 120 minutes అనేవి అంటే 2 hours అనేవి దీనికి టైం డ్యూరేషన్ ఇవ్వబోతున్నారు. ఇందులో మినిమం క్వాలిఫైయింగ్ అనేది ఓపెన్ కేటగిరీ వారు 45% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, అలాగే ఎకనామికలీ వీకర్ సెక్షన్ వారికి 40% క్వాలిఫైయింగ్ మార్కు, బీసీ వారికి 35% క్వాలిఫైయింగ్ మార్కు, అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్ 30% క్వాలిఫైయింగ్ మార్క్ అనేది పెడుతున్నారు. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే అందులో వచ్చిన మెరిట్ ప్రకారం వాళ్ళకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఈ 100 marksకి ఏ టాపిక్స్కి ఉంటాయంటే జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ రీజనింగ్, ఈ 3 మాత్రమే ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ రీజనింగ్, ఈ 3 మీద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు డిగ్రీ స్టాండర్డ్లో. అంటే రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ నాలెడ్జ్, ఈ 3 టాపిక్స్ మీద, ఈ 3 సబ్జెక్ట్స్ మీద మాత్రమే 100 marksకి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. ఎగ్జామ్ డ్యూరేషన్ 120 minutes. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే జనరల్ నాలెడ్జ్లో అంటే మనకి ఈ 3 సబ్జెక్ట్స్లో 3 టాపిక్స్లో సబ్ టాపిక్స్ ఏముంటాయి అని చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్లో ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జోగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, జనరల్ సైన్స్, డే టు డే సైన్స్, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ జనరల్ నాలెడ్జ్ సంబంధించిన ఈ టాపిక్స్ మీద ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేవి రాబోతున్నాయి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్డ్ టెస్ట్, పారా జంబుల్, సెంటెన్స్ జంబుల్, ఆడ్ సెంటెన్స్ అవుట్, fill in the blanks or sentence completion, para completion, synonyms, antonyms, idioms and phrases and one word substitution. ఇవి ఇంగ్లీష్ సంబంధించి ఈ టాపిక్స్ ఉండబోతున్నాయి. ఇంకా రీజనింగ్ సంబంధించి అనలాగీస్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, స్పేషియల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జిమెంట్ అండ్ డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, arithmetical reasoning and figural classification, arithmetic number series, non-verbal series, coding and decoding, statement conclusion, syllogisms. ఈ టాపిక్స్ అనేవి రీజనింగ్లో ఉండబోతున్నాయి.
ఇవి మనకి ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ అండ్ ప్యాటర్న్. అది నెక్స్ట్ అసిస్టెన్స్ ఆఫ్ సబ్స్క్రైబ్, అంటే ఎవరైనా సరే ఎగ్జామ్ అంటే డిజేబిలిటీ కైండిటీస్ ఉంటే వారు స్క్రైబ్ని కూడా పెట్టుకోవచ్చు, అది కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. ఇది ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించి నోటిఫికేషన్. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం 71 అసిస్టెంట్ పోస్టులకి అలాగే 29 ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు చూసాం. అదేవిధంగా మనం మరొక నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి 35 పోస్టులతో టైపిస్ట్ అండ్ 39 కాపీస్ట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అనేవి మనకి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెబ్సైట్ అనేది ఓపెన్ కాకపోవడం వల్ల ఆ నోటిఫికేషన్ మనకి ఈ వివరాలు మనం ఇందులో తెలుసుకోలేకపోతాం. నెక్స్ట్ వీడియోలో ఆ వివరాలు మనం తెలుసుకుందాం. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.